ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు చేయడంతో లింగంపల్లి, నల్గొండలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు జగదీశ్వర్ గౌడ్. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారాలు తిప్పికొట్టే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు జగదీశ్వర్ గౌడ్. సీఎం వ్యవసాయ విధానంలో తెలంగాణ మోడల్లో దేశం అనుసరించేలా చేశారన్నారు. ప్రతి రైతును రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు జగదీశ్వర్ గౌడ్. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అసత్య ప్రచారాలు ప్రజల్లోకి చాలా తీవ్రంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి ఆ అసత్య ప్రచారాలను తిప్పికొట్టే విధంగా ఏదైతే అసాధ్యం కాదనుకొని మరి ఇప్పటి వరకు మరి విమర్శలు చేసుకుంటూ వస్తూ ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ అన్న గారు మరి క్యాబినెట్ ఆమోదంతో ₹1,00,000 రుణమాఫీ ఇమ్మీడియట్ వాళ్ళ అకౌంట్లో ఇంకొక 50,000 ఏదైతే ఉంటాయో అవి ఈ మంత్ ఎండింగ్ లోపట పూర్తి చేస్తారని, అదే మాదిరిగా ఇంకొక 50,000 ఆగస్ట్ 1 నుంచి 30 లోపట మరి పూర్తి చేస్తారని చెప్పేసి మరి విషయం కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని మీ సమక్షంలో తీసుకురావడం జరుగుతూ ఉంది.